శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఏ దేవి లేదా దేవత అయినా సరే మనము అన్ని రకాలైనటువంటి ప్రయోజనాల కోసం మనము ఆ మంత్ర విధానాన్ని అనుసరించవచ్చు. ఇప్పుడు కాళికాదేవి సమస్తమైనటువంటి నెగెటివ్ ఎనర్జీని తీసుకోవడమే కాదు, మనకు కావలసినటువంటి కోరికలను కూడా తీరుస్తుంది. ఇందులో స్వర్ణ కాళికాదేవి అని ఉంటుంది. అంటే మనకు స్వర్ణాన్ని అంటే ధనాన్ని ప్రసాదిస్తుంది. ఈ స్వర్ణ కాళికాదేవి యొక్క మంత్రం ఏ మంత్రమైనా సరే నేను మొదటి నుండి చెప్తున్నాను. ముఖతః తీసుకోవాలి. తప్పదు అని అనుకున్నప్పుడు మనసులో నమస్కారం చేసేసి మీరు చేసుకోండి. ఆ గురువు గారికి నమస్కారం చేసి చేసుకోండి. ఇక గురువు గారు అని కదా గురుదత్తకు నమస్కారం చేసి చేసుకోండి. ఓం ఐం శ్రీం క్రీం క్రీం స్వర్ణ కాళికాయై స్వాహ. ఇది మంత్రం. సో ఏ మంత్రానికైనా ఎండు ఖర్జూరము లేదా ఒక చిన్న బిల్ల ముక్క నైవేద్యంగా పెట్టి మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడం అనేటువంటిది చాలా శుభప్రదమైనది.